హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా వీడియోస్కి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇవాల్టి వీడియోలో నేను మీకు పెసలతో గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా తేలిగ్గా చూపించబోతున్నానండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను ఒక టీ గ్లాస్ తీసుకున్నాను మెజర్మెంట్ కోసం. సో నేను 3 గ్లాసెస్ ఆఫ్ పెసలు అనేవి ఒక బౌల్లోకి తీసుకుని వాటిని శుభ్రంగా వాష్ చేసేసి తగినన్ని వాటర్ అనేవి పోసి 8 అవర్స్ పాటు నానబెట్టుకున్నాను. అదే గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ అనేది ఇంకొక బౌల్లోకి తీసుకుని రైస్ని కూడా బాగా వాష్ చేసుకుని తగినన్ని వాటర్ అనేవి పోసి 8 అవర్స్ పాటు నానబెట్టుకున్నాను. 8 అవర్స్ తర్వాత ఈ పెసలు రైస్ రెండు కూడా ఏదైనా స్ట్రైనర్ అంటే జాలీలోకి వేసేసి వాటర్ మొత్తం వంపేసేయాలండి. పెసలు రైస్ రెండింటిని కూడా మిక్సీ జార్కి యాడ్ చేసి వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. ఇప్పుడు ఇందులోకి మీరు తినే ఘాటుకు తగినట్టుగా పచ్చిమిర్చి అనేది ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక 2 ఇంచెస్ అల్లంని తీసుకుని పైన పొట్టు అనేది పీల్ ఆఫ్ చేయొద్దు. వాటిని కూడా రఫ్ గా ముక్కలుగా కట్ చేసుకుని అల్లం ముక్కలు కూడా వేసేసేయండి. టేస్ట్ కి సరిపడా సాల్ట్ అనేది కూడా వేసేసుకోవచ్చు. ఈ స్టేజ్ లో నేనైతే తర్వాత యాడ్ చేశాను. మీకు కావాలంటే మిక్సింగ్ చేసుకునేటప్పుడే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 4 ఇంగ్రీడియంట్స్ అంటే పెసలు, రైస్, అల్లం, పచ్చిమిర్చి ఈ 4 ఇంగ్రీడియంట్స్ ని కూడా వాటర్ అనేది ఒక్క చుక్క కూడా యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోండి. కోర్స్ పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండి మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్ కి సరిపడా సాల్ట్ అనేది ఇందాక చెప్పాను కదా ఇక్కడ వేసుకుంటున్నానని, ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని వీలైనంత సన్న ముక్కలుగా తరిగి ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాను. మీరు కావాలి అనుకుంటే ఇందులోకి కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేయొచ్చు. నేను ఆ రెసిపీ ప్రిపేర్ చేసిన రోజు నా దగ్గర అవి అందుబాటులో లేవు, సో నేను వేయలేదు. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోండి. మీన్ వైల్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది పోసి ఆయిల్ బాగా హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ ని లోలోకి అడ్జస్ట్ చేసుకోండి. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి మనకి హ్యాండ్ తో ప్రిపేర్ చేస్తేనే కొంచెం పర్ఫెక్ట్ గా వస్తుందండి. లేదా ఏదైనా తడిగా ఉన్న ఒక క్లాత్ మీద అయినా మీరు ట్రై చేయొచ్చు. ప్లాస్టిక్ షీట్ మీద అయితే అంత పర్ఫెక్ట్ గా రాదు. సో నేనైతే ఇక్కడ పిండి మిశ్రమం నుంచి కొద్దిగా పిండి అనేది తీసుకుని ఇలా అరచేత్తోనే నేను ఇలా గారెల్లాగా ఒత్తుకుని నూనెలోకి వేసేసాను. మీరు తీసుకున్న కడాయి ఇంటెన్సిటీని బట్టి ఎన్ని గారెలు అయితే సరిపోతాయి అన్ని మాత్రమే వేసుకోండి. మరీ ఎక్కువ వేసేసినట్టయితే అవి కడాయిలోకి అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేసుకోవటం అనేది కొంచెం కష్టం అవుతుంది. నేను తీసుకున్న కడాయిలోకి ఈచ్ బ్యాచ్ నేను 2 to 3 గారెలు మాత్రమే వేయటం అనేది జరిగిందండి. సో మీరు ఎన్నైతే వేస్తారో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ ని ఇప్పుడు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోండి. మీడియంలోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ కడాయిలో ఉన్న గారెల్ని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఒకసారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది అని అనుకున్న తర్వాత వీటిని ఆయిల్ నుంచి డ్రైన్ ఆఫ్ చేసేసి వేడివేడిగా ఉన్నప్పుడు అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ ఈ మూడిట్లో దేంతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటాయి. ఎప్పుడు రొటీన్ గా ప్రిపేర్ చేసుకునే మినపగారెలు కాకుండా ఒక్కసారి ఇలా పెసలతో గారెలనే ప్రిపేర్ చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంటిల్లపాది అందరూ చాలా ఆనందంగా తిని ఎంజాయ్ చేస్తారు. మినపగారెలు, పెసలు గారెలే కాకుండా మన ఛానల్లో బ్రేక్ఫాస్ట్ ప్లేలిస్ట్ అలాగే స్నాక్స్ రెసిపీస్ ప్లేలిస్ట్ లో ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ గారెలు, వడలు రెసిపీస్ అనేవి పోస్ట్ చేయడం జరిగిందండి ఆల్రెడీ. మీకు వీలుంటే వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చే అన్ని కూడా ఫెస్టివల్ సీజనే కదా. సో ముందు మనకి చాలా ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి రొటీన్ గా మినపగారెలే తినాలంటే ఎవరికైనా కొంచెం బోర్ అనిపిస్తుంది. సో ఒక్కసారి ఏదైనా స్పెషల్ అకేషన్ కి ఇలా వెరైటీగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.